హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత వాతావరణ శాఖ నుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన లేటెస్ట్ వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయి. ఈ వీడియోలో మీకు శాటిలైట్ ఇమేజెస్ ద్వారా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పటికే బంగాళాఖాతంలో అరేబియా మహాసముద్రంలో కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో గత 4, 5 రోజుల నుంచి మన 2 తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడినప్పటికీ మరికొన్ని జిల్లాల్లో ఈదురుగాలులతో కూడుకున్నటువంటి బలమైన పిడుగుల వర్షాలు కూడా నమోదవుతూ ఉన్నాయి. ఇకపోతే తాజాగా ఈ యొక్క ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో రాగల 24 గంటల పాటు మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం అనేది ఎలా ఉంటుంది? ఏ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరుగా వర్షాలు పడతాయి? ఏ ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడుకున్నటువంటి బలమైన పిడుగుల వర్షాలు పడేందుకు అవకాశం ఉండొచ్చు. అండ్ దీంతో పాటుగా రాగల 24 గంటల్లో మనకు అనగా రేపటి రోజున ఎండల తీవ్రత అనేది ఏ ప్రాంతాల్లో కొంచెం ఎక్కువగా నమోదయ్యేందుకు అవకాశం ఉండొచ్చో ఇలా మీకు పూర్తి సమాచారాన్ని ఈ వీడియో ద్వారా అందజేస్తాను. మీరందరూ తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఫైనల్‌గా మీ పరిసర ప్రాంతాల్లో వాతావరణం అనేది ఎలా ఉందో ఒకసారి కమెంట్ సెక్షన్‌లో పెట్టి తెలియచేయండి. ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకునేసేయండి. మన టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా విజిట్ చేసి ఒకసారి అందులో కూడా జాయిన్ అవ్వండి. మీకు రెగ్యులర్‌గా యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టున్నాను గైస్. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే ఇప్పటికే బంగాళాఖాతంలో అరేబియా మహాసముద్రంలో కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో గత కొద్ది రోజుల నుంచి 2 తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలయ్యేటువంటివి కురుస్తూ ఉన్నాయన్నమాట. ఓకేనా? అటు మన తెలంగాణ స్టేట్‌లో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ స్టేట్‌లో 2 స్టేట్‌లలో కూడా అక్కడక్కడ పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతూ ఉన్నాయి. ఇకపోతే లేటెస్ట్‌గా మనకు వచ్చినటువంటి సమాచారం ప్రకారము ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శ్రీకాకుళము, విజయనగరం డిస్టిక్కు, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, మార్కాపురం జిల్లాల్లో అక్కడక్కడ చెదురుమదురుగా పిడుగులతో కూడుకున్నటువంటి తేలికపాటి నుంచి మోస్తరుగా వర్షాలు కురుస్తాయని చెప్తూ ఉన్నారు ఈరోజు అర్ధరాత్రి లోపల. ఓకేనా? అలాగే మన్యము, పోలవరం, తూర్పుగోదావరి, పల్నాడు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని కూడా మనకు సమాచారం అయితే ఉంది ప్రజెంట్. ఓకేనా? సో ఇక రాగల 24 గంటల పాటు అంటే రేపటి రోజున ఏ ప్రాంతాల్లో వర్షాలు కురవచ్చు అనే విషయాన్ని గురించి నేను మీకు శాటిలైట్ ఇమేజ్లో చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మరొక వైపు తెలంగాణ స్టేట్లో కూడా పలు జిల్లాల్లో గత 3-4 రోజుల నుంచి విస్తారంగా వర్షాలు అయ్యేటువంటివి పడుతూనే ఉన్నాయి. హైదరాబాద్ డిస్టిక్లో వచ్చేసి కొన్ని ఏరియాల్లో, అలాగే మహబూబ్ నగర్ కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడు ఖమ్మము, దాంతోపాటుగా ఈ యొక్క సూర్యాపేట, నల్గొండ, జనగాం, నెక్స్ట్ వరంగల్, సిద్దిపేట్, మెదక్, కామారెడ్డి, సిరిసిల్ల, సంగారెడ్డి ఈ యొక్క డిస్ట్రిక్ట్స్లో అక్కడక్కడ పలు ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా పడుతూ ఉన్నాయి. ఓకేనా? ఉదయం నుండి ఈవినింగ్ వరకు అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో కొంచెం పొడి వాతావరణం ఉన్నప్పటికీ అంటే ఎండ వచ్చినప్పటికీ కొంచెం మబ్బులతో కమ్ముకొని ఉన్నప్పటికీ కూడా ఈవినింగ్ అయ్యే టైంకి అంటే సాయంత్రం అయ్యే టైంకి ఖచ్చితంగా మనకు అక్కడక్కడ పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలతో కూడుకున్నటువంటి బలమైన వర్షాలు కూడా నమోదు అవుతూ ఉన్నాయన్నమాట. ఓకేనా? ఇకపోతే మనకు రాగల 24 గంటల పాటు వెదర్ ఎలా ఉంటుందో శాటిలైట్ ఇమేజెస్ ద్వారా చూద్దాం. సో ఇక్కడ మీరు ఒకసారి చూడొచ్చు. ఈ ఇమేజ్ వచ్చేసి ప్రెజెంట్ ఈ టైంకి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అన్నమాట. సో ఏపీలో ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో విశాఖపట్నము, విజయనగరము, పార్వతీపురం మన్యం కావచ్చు ప్రెజెంట్. దాని తర్వాత ఈ విజయవాడ, కాకినాడ, రాజమహేంద్రవరం, ఏలూరు, గుంటూరు, గోదావరి డిస్ట్రిక్ట్స్ వీటిలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతూనే ఉన్నాయి ప్రస్తుతానికి కూడా. ఓకేనా? రిమైనింగ్ దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో కొంచెం పొడి వాతావరణం అనేది కనిపిస్తుంది అన్నమాట. కొన్ని దగ్గరలో ఎండ వస్తుంది, మరికొన్ని దగ్గరలో
మబ్బులు అడ్డుపడి కొంచెం చల్లదనంగా అయితే ఉంటూ ఉందన్నమాట. అలాగే తెలంగాణలో వచ్చేసి ఈ నాందేడు, వరంగల్, ములుగు, జనగాం, ఖమ్మం డిస్ట్రిక్కు, సూర్యాపేట, నల్గొండ, హైదరాబాద్, మహబూబ్‌నగర్, సిరిసిల్ల, కరీంనగర్, జగిత్యాల ఈ ఏరియాలలో అక్కడక్కడ వర్షాలనేటువంటివి పడుతూ ఉన్నాయి ప్రెజెంట్. ఓకేనా. నెక్స్ట్ ఇంకొక ఇమేజ్ చూడొచ్చు. ఇది వచ్చేసి మనకు ఈరోజు సాయంత్రం ఒక 6:30, 7 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. సో ఆ టైంలో కూడా ఏపీలో ఉత్తర కోస్తాంధ్ర డిస్ట్రిక్ట్స్లో అక్కడక్కడ పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి. అలాగే దక్షిణ కోస్తాంధ్ర డిస్ట్రిక్ట్స్లో కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు అనేటువంటివి తేలికపాటి నుంచి మోస్తారు వర్షపాతం నమోదు అవుతుందన్నమాట. ఈ కర్నూలు డిస్టిక్, కడప, ఈ రాజంపేట ఈ ఏరియాలలో కూడా అక్కడక్కడ లైట్ రైన్ నమోదు అవుతుంది. ఓకేనా. సో రిమైనింగ్ ప్రాంతాల్లో కొంచెం చల్లదనమైనటువంటి వాతావరణం నమోదయ్యేందుకు ఛాన్స్ అయితే కనిపిస్తుంది అనమాట. మరొక వైపు తెలంగాణలో కూడా ఈరోజు సాయంత్రం ఒక 6:30, 7 గంటల ప్రాంతంలో వచ్చేసి ఈ నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, హైదరాబాదు, నాందేడు, వరంగల్ ఈ డిస్ట్రిక్ట్స్‌లలో అక్కడక్కడ పలు ప్రాంతాల్లో వర్షాలు పడేందుకు అవకాశం అయితే ఉంది. అనుకూలంగా ఉందన్నమాట వాతావరణం అనేది. ఇది ఈరోజు అర్ధరాత్రి 12:30, 1 గంట ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్. ఆ టైంలో మనకి ఏపీలో ఆల్మోస్ట్ ఆల్ అన్ని డిస్ట్రిక్ట్స్‌లో అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడేందుకు అవకాశం అయితే ఉంటుంది వాతావరణం అనేది. ఓకేనా. మరొక వైపు తెలంగాణలో కూడా నేను ఇంతకుముందు ఏ డిస్ట్రిక్ట్స్ అయితే చెప్పానో ఆ డిస్ట్రిక్ట్స్లో అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చు. మరికొన్ని ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలతో కూడుకున్నటువంటి పిడుగుల వర్షాలు పడేందుకు కూడా అవకాశం అయితే ఉంటుంది వాతావరణం. ఓకేనా. సో నెక్స్ట్ ఇది చూడొచ్చు. రేపు అనగా 24వ తారీఖున తెల్లవారుజామున ఒక 5:30, 6 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. సో ఆ టైంలో ఏపీలో దక్షిణ కోస్తాంధ్ర చిత్తూరు, తిరుపతి, అనంతపురము, కడప, కర్నూలు, నెల్లూరు, ఈ గుంటూరు ఈ డిస్ట్రిక్ట్స్ వరకు అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో జల్లులతో కూడుకున్నటువంటి వర్షాలు నమోదవచ్చు. మిగిలినటువంటి ప్రాంతాల్లో వచ్చేసి మేఘావృతమైనటువంటి వాతావరణం ఉండి చల్లదనంగా ఉంటుంది. ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో విజయవాడ, విశాఖపట్నము, కాకినాడ, ఏలూరు, గోదావరి డిస్ట్రిక్ట్స్, ఈ విజయనగరము వీటన్నిటిలో కూడా కొంచెం మోస్తరు వర్షపాతం నమోదయ్యేందుకు అవకాశం అయితే ఉంటుంది రేపు తెల్లవారుజామున. ఓకేనా. మరొక వైపు ఇక్కడ అరేబియా మహాసముద్రంలో ఈ ముంబై ఈ నగరాలకు ఆనుకొని ఉపరితల ఆవర్తనం అనేది ఒకటి బలపడుతూ ఉందన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది మీకు ఈ ఇమేజ్లో. దీని ఎఫెక్ట్ అనేది ఎక్కువగా మనకు తెలంగాణ స్టేట్కి ఉంటుంది. అరేబియా మహాసముద్రంలో కొనసాగుతున్నటువంటి ఆవర్తనం ప్రభావంతో రేపు ఉదయాన్నే అక్కడక్కడ పలు ప్రాంతాల్లో జల్లులతో కూడుకున్నటువంటి వర్షాలు లేదా తేలికపాటి వర్షాలు కురిసేందుకు అవకాశం అయితే ఉంటుంది తెలంగాణ స్టేట్లో అన్ని డిస్ట్రిక్ట్స్లో ఆల్మోస్ట్ ఆల్. ఈ ఇమేజ్ చూడొచ్చు. ఇది రేపు మధ్యాహ్నం ఒక 2:30, 3 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్. సో ఆ టైంలో ఏపీలో ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ పలు ప్రాంతాల్లో వర్షాలు ఎటువంటివి పడేందుకు అవకాశం అయితే ఉంటుంది వాతావరణం అనేది. అలాగే తెలంగాణలో ఆల్మోస్ట్ ఆల్ అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడేందుకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో కొంచెం బలమైన వర్షాలు పడవచ్చు. సో ఈ సాయంత్రం అయ్యే టైంకి వాతావరణంలో మార్పులు వచ్చి ఈ మబ్బులు అనేటివి అడ్డుపడడం ద్వారా సో వర్షాలు ఎటువంటివి వస్తున్నాయి. అంటే మేఘావృతమైనటువంటి వాతావరణం వచ్చి వర్షాలు కూడా పడుతూ ఉన్నాయన్నమాట సాయంత్రం అయ్యే టైంకి మన 2 తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ కొన్ని జిల్లాల్లో. ఓకేనా. సో ఇలా అయితే ఉన్నాయండి రాగల 24 గంటల పాటు వెదర్ రిపోర్ట్స్ అనేటువంటివి. సో మీకు రెగ్యులర్గా అప్ టు డేట్స్ వాతావరణం సంబంధించినటువంటి సమాచారాన్ని ముందు వీడియోస్లో ఖచ్చితంగా తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకైతే వచ్చేస్తాను.